రోజు ప్రగతి భవన్ అని నడిచింది. ఆ రోజులో ప్రగతి భవన్లో ప్రగతే లేదు. మహానాయకులు గేట్ల కాడనే కూర్చురు తప్ప గేట్ లోపల ఎవరు ఉంటారో కూడా చూడని దాఖలాలు ఆ రోజులలో. అటువంటి పాలన నుంచి ప్రజా పాలన దిశగా మనం ముందుకు పోతున్నాం. ప్రజలందరికీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇది మాకు ఇంకా బాధ్యత పెంచింది. మాకు ఇంకేమైనా తప్పిదాలు ఉంటే కూడా సరి చేసుకుంటాం. రానున్న రోజులలో మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నెరవేరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా బంగారు తెలంగాణ దిశగా 2034 వరకు ఈ రాష్ట్రంలో సస్యశ్యామలం చేసి రైతాంగాన్నైనా పట్టణాలలో ఉన్నటువంటి నిరుద్యోగులకైనా, ఎందుకంటే మీరు చూసిరు రేవంత్ రెడ్డి గారు ఈరోజు కూడా ముంబైలో క్లైమేట్ వీక్ అటెండ్ అయ్యిండు, రేపు ఏఐ సమిట్కి అటెండ్ అవుతుండు, సాయంత్రం ప్రధానమంత్రిని కలుస్తుండు. ఏ రోజు కూడా గంట కూడా ఆయన సమయం వృధా చేయకుండా ఈ రాష్ట్రంలో ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చి మన నిరుద్యోగ సోదరులకు ఉద్యోగాలు కల్పించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ కోసం RRR లాంటిది వేసుకొని రేడియల్ రోడ్స్ వేసుకొని ఫాస్టెస్ట్ మొబిలిటీని పెంచుకొని ప్రతి దగ్గర కూడా టౌన్షిప్స్ పెంచి రెంటల్, ఎందుకంటే ఈరోజు సిటీ అంతా కాంపాక్ట్ అయిపోయింది. సిటీని పెరగాలంటే RRR ద్వారా ఏమైందంటే సిటీ చుట్టుపక్కల కూడా పెరిగితే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తగ్గుద్ది. రెంటల్ కానీ రియల్ ఎస్టేట్ వాల్యూ కానీ హౌసింగ్ ఒక ఇల్లు కొనుక్కోవాలంటే కూడా మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ఒక రూపకల్పన చేస్తుడు. కాబట్టి మాకు ఒక ఫోకస్ ఉంది, ఫోకస్ ద్వారా ముందుకెళ్తున్నాం. అందరికీ నేనేమంటున్నా, మోస్ట్ 92 సీట్స్ గెలిచినాం. కానీ నేను చెప్పేది నా పార్లమెంట్ వరకు, ఎందుకంటే నేను కూడా పార్లమెంట్ సభ్యర్థిని కాబట్టి నా పార్లమెంట్ వరకు నేను చెప్పిన అటువంటి ఏమైనా ఉంటే చెక్ చేసుకోవాలని చెప్పిన. దాని మీదనే నేను ఆల్రెడీ ఇప్పుడు పార్టీ డెఫినెట్గా అబ్జర్వర్లను పిలుస్తుంది, అబ్జర్వర్లు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. నా సొంత అసెంబ్లీలో కూడా మున్సిపాలిటీ ఓడిపోయినాం తిరుమలగిరి. ఇబ్రాహీంపట్నం ఎన్నిక కాలేదు. నేను చెప్పింది చేరియాల ఒకటి, 2 ఓడిపోయింది. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. జనగాంలో చేరియాలు ఓడిపోయినాం, తుంగతుర్తిలో తిరుమలగిరి ఓడిపోయినాం. ఓడిపోయే సీట్లు కావవి. ఓడిపోవడానికి గల కారణాలు అతి త్వరలో చెప్తాం. అబ్జర్వర్లు వాళ్ళ రిపోర్ట్ తీసుకుంటారు. పిసిసి అధ్యక్షులు మీనాక్షి గారు తీసుకున్నాక వాస్తవాలు తీసుకొస్తాం. మాకేం భయం ఏం లేదు, మాట్లాడుకొని వాస్తవాలు మాట్లాడుకునే ఇదేం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న నాయకుడు హార్స్ ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండు. మాకు 13, జనగాంలో మాకు 13, బీఆర్ఎస్కి 13. 4 ఇండిపెండెంట్లు గెలిచినప్పుడు 2 ఇండిపెండెంట్లు మాకు మద్దతు, 2 ఇండిపెండెంట్లు వాళ్ళకు మద్దతు ఇచ్చాడు. మొదటి రోజు చివరి నిమిషంలో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అలాగే చివరి నిమిషంలో హార్స్ ట్రేడింగ్ చేస్తూ లోపలికి వచ్చే ముందు ఒక కుటుంబ సభ్యులతోటి ఒక దూర ప్రాంతానికి తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యురాలు ఎక్కడైతే మా దగ్గర ఉందో ఆమె మీద ఏమంటారు ప్రెజర్ పెట్టి ఓట్ని వాళ్ళ సైడ్ తిప్పుకొని ప్రయత్నం చేసిరు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, వాస్తవాలు. ఎందుకంటే ఒక కాంగ్రెస్ అభ్యర్థిని కూడా వాళ్ళు అలా ఏదో మేనేజ్ చేయాలని చూసిరని తెలిసిన విషయం. ఇంకోటి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. కాబట్టి ఎఫ్ఐఆర్ మీద నేనే ఓపెన్గా చెప్పిన, ఎఫ్ఐఆర్ ఏందో చూడండి, ఎఫ్ఐఆర్ ఎంక్వైరీ అయిన తర్వాత ఎన్నికలు పెట్టండి అని చెప్పిన. ఎన్నికలు పెట్టొద్దని చెప్పలే, ట్రాన్స్పరెంట్గా చేయమని చెప్పిన. కాంగ్రెస్కి ఆమె కూడా వాళ్ళకి ఎవరికో ఆ పక్కనున్న ఆయనకు దగ్గర ఆమె కాబట్టి ఆయనకున్న చనువుతోటి ఆమె ఏంటంటే ఇండిపెండెంట్ అభ్యర్థి ఆమె. కాబట్టి దాని మీద పోలీస్ ఎంక్వైరీ నడుస్తుంది. వాస్తవంగా దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. డెఫినెట్గా 16 వాళ్ళకి నేనే చెప్తున్నా, వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు మద్దతు ఇచ్చిన విషయాన్ని నేనే ధృవీకరించిన. నేను పల్లా రాజేశ్వర రెడ్డి గారి అంతా జరిగినాక కూడా లక్కీ డ్రాక్ కూడా ఏదైతే డ్రా తీసిరో ఆ డ్రా సమయంలో మేము ఎదురుగా నిలబడే స్లిప్స్ అన్ని పేర్లు చదివి బాక్స్లు వేసి అన్ని చేసినాక వాళ్ళు పంచాయతీ చేయడం మొదలుపెట్టి ఓడిపోయినాక. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం ఒక డ్రాకి అంగీకరించినామంటే
వాళ్ళకు 16 మాకు 16 వచ్చినట్టు ఇద్దరం ధృవీకరించినట్టే కదా. ధృవీకరించిన తర్వాత ఎప్పుడైతే అభ్యర్థి ఎన్నిక జరిగిందో అదృష్టవశాత్తు ఆ ఎన్నికను ఒప్పుకోకుండా వాళ్ళు ఏదో డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించారు, అంతే, ఏం లేదు. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, సర్వేలకు ఆధారంగానే గెలిచే గుర్రాలకే గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్పనా, ఈరోజు పార్టీల మన చుట్టాలుర్రనో మనకు ఆప్తులుర్రనో వాళ్ళకి ఏదో సేవ చేద్దామనో, మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనకు పవర్ ఉంది కాబట్టి మన పవర్ని మనం వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల మన పవర్ పెరుగుద్దనో ఉద్దేశంతో ఇచ్చినప్పుడు ఇట్లాంటి నష్టాలు జరుగుతాయి. వాస్తవంగా నిష్పక్షపాతంగా ఒక కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త ఎవరైనా హార్డ్ వర్కర్ అయ్యుండి వాళ్లకు అక్కడ ఉన్న నాయకులకు భేదాభిప్రాయాలు ఉన్నా కానీ గెలిచే వారికి టికెట్లు ఇచ్చినప్పుడే సక్సెస్ఫుల్గా ఎలక్షన్ చేయగలుగుతారు. ఎందుకంటే రేస్లో గెలిచే వాళ్ళు లేని ఏమి యుద్ధం చేస్తావు ప్రత్యర్థితోటి. ఇలా ఓటమి జరిగినట్టు నీ ప్రాంతాలలో కూడా మీరు చూసినట్టయితే అభ్యర్థి ఖరారులో కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి దాని గురించి అబ్జర్వర్లను పిలిచి మాట్లాడితే ఆ క్లారిటీ వచ్చేస్తుంది. నేను అందుకే ఏంటన్నా మున్సిపల్ ఎన్నికల మీద మాట్లాడుతున్నాను. నేను మున్సిపల్ ఎన్నికలకు అబ్జర్వర్లను వేసిరు. ఎన్నికల ప్రక్రియ నిన్ననే ముగిసింది. పిసిసి అధ్యక్షులు ఢిల్లీకి పోయారు. ఈరోజు వచ్చిన తర్వాత 20వ 21వ తారీఖు నాడు కంపల్సరీ అబ్జర్వర్ల మీటింగ్ పెట్టి ఎక్కడైతే ఓటమి జరిగిందో, ఎందుకంటే గెలుపు గురించి ఎంత గొప్పగా ఛాతి విరుచుకొని చెప్పినో ఓటమి గురించి కూడా మేము, ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఇంతగా అభిమానిస్తుంటే ఇంతగా ఆదరిస్తుంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఎక్కడ నష్టం జరిగిందో అక్కడ ప్రక్షాళన చేసుకోవాలన్న ఆలోచన. నమస్కారం. ఎవరైనా సరే చర్యలు తీసుకుంటే పార్టీ బాగుపడుతుంది. నమస్కారం.